నమస్తే, వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఇక రెండో దశలోకి అడుగు పెట్టబోతున్నాము. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ప్రచార హోరు మిన్నంటింది. తమిళనాడులో పూర్తిగా ఫస్ట్ ఫేజ్ లోనే ఎన్నికలు జరిగిన పరిస్థితి. సో ఇక సెకండ్ ఫేజ్ లో కేరళ సహా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్న పరిస్థితి. సో ఫస్ట్ ఫేజ్ ముగిసిన తరువాత ప్రస్తుత పరిస్థితిని అంచనా వేద్దాము. ఎట్ ద సేమ్ టైం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమీకరణలు లేకపోతే ప్రచార సరళి, నిలబడిన అభ్యర్థులు, వాళ్ళ భవితవ్యాన్ని కోసం వాళ్ళు చేస్తున్నటువంటి వ్యూహ ప్రతివ్యూహాలు, ఇట్లాంటి అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు పోల్ గ్రౌండ్ 2024 ఈ ప్రత్యేక చర్చలో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితుల్ని, సమకాలీనటువంటి రాజకీయాలని ఆయన అద్భుతంగా విశ్లేషిస్తూ ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ సార్. నమస్తే సాయి గారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో పోల్ గ్రౌండ్ 2024 ఈ ఎపిసోడ్లో మనం రాజస్థాన్ ఎన్నికల గురించి, రాజస్థాన్లో జరిగినట్టు మొదటి దశ పోలింగ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం రాజస్థాన్లో ఉన్న పరిస్థితుల గురించి కూడా మనం కొంత ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఫేజ్ లో 12 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సో ప్లీజ్ ప్రెసెంట్ రాజస్థాన్ లో ఉన్నటువంటి ఎన్నికల వాతావరణం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఫస్ట్? సాయి గారు, సో మనం ఫస్ట్ కర్టన్ రైస్ తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత తమిళనాడు, మనం అస్సాం, మిగతా ఈసారి రాష్ట్రాలను మొత్తం చెక్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఎందుకు రాజస్థాన్కి వెళ్తున్నాం అంటే, ఎలక్షన్ జరిగిన రోజు, దట్ ఈస్ పోలింగ్ డే రోజు జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో 12 స్థానాలు రాజస్థాన్ నుంచి ఉంది, 5 స్థానాలేమో ఉత్తరాఖండ్ నుంచి ఉంది. మనం ఈ 2 స్టేట్స్ ఇవాళ అనలైజ్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ మనం లెట్ us స్టార్ట్ విత్ రాజస్థాన్. రాజస్థాన్లో ఈసారి ఇప్పుడు జరిగిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో 12 స్థానాలకి పోలింగ్ జరిగింది. టోటల్ 25 ఉన్నాయి. 25లో 13 ఇప్పుడు 13, 26 ఏప్రిల్ 26వ తారీఖు ఎలక్షన్ సెకండ్ ఫేజ్ లో ఉంది. సో ఫస్ట్ 2 ఫేజ్ లో రాజస్థాన్ ఎలక్షన్స్ అయిపోతాయి. కరెక్ట్, కంప్లీట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్స్, 25 సీట్స్. గంగానగర్, బీకానేర్, చూరు, ఝుంఝును, సికర్, జైపూర్ రూరల్, జైపూర్, అల్వర్, భరత్పూర్, కరౌలి, ధోల్పూర్, దౌసా అండ్ నాగౌర్, ఈ 12 స్థానాలకి ఈసారి ఎలక్షన్ నడవబోతుంది. సో మనం చూడాలంటే దీంట్లో యాక్చువల్లీ నగౌర్లో బీజేపీకి మనం లీడ్ ఇచ్చే, ఇక్కడ బీజేపీ కాకుండా బీజేపీకి అలయన్స్ పార్ట్నర్ ఉండే ఆర్ఎల్పీ అని, వాళ్ళు గెలిచారు యాక్చువల్లీ నగౌర్ నుంచి. కానీ మనం బీజేపీ క్రెడిట్ ఇచ్చాం దీంట్లో, ఎందుకంటే ఈసారి బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది. సో నగౌర్లో ద అలయన్స్ పార్ట్నర్ ఇస్ నాట్ దేర్. లాస్ట్ 2 ఎలక్షన్లో 2014లో 2019లో బీజేపీ మొత్తం సీట్లు తీసుకెళ్ళిపోయింది రాజస్థాన్లో. కాంగ్రెస్కి 0. 2014లో 25 సీట్లు, 2019లో 24 సీట్లు, అలయన్స్ పార్ట్నర్కి 1 సీటు, ఆర్ఎల్పీకి 1 సీట్ వచ్చారు సార్. సో ఇట్లాంటి మార్జిన్. సో యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్, ఒక స్టేట్లో 25 స్థానాలు ఉంటే 25 స్థానాలు గెలవడం అనేది, అటు రాజస్థాన్, అటు గుజరాత్, అటు మధ్యప్రదేశ్, ఈవెన్ కర్ణాటకలో కూడా దాదాపు 28లో 25 గెలిచారు. అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టేట్స్ ఫర్ బీజేపీ, అంతే కదా? ఈవెన్ యూపీ కరెక్ట్. మీరు పర్సెంటేజ్ వైజ్ చూస్తే ఇట్స్ వెరీ గుడ్. అవును, 70 సీట్స్ అంటే 80 సీట్స్ లో 70 అంటే పర్సెంటేజ్, ఎందుకంటే పెద్ద స్టేట్ లో మనం యూజువల్లీ పర్సెంటేజ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అదే అంటారు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో 25 స్థానం మన దీనికన్నా చూసి 12 స్థానాల్లో ఎలక్షన్ నడవబోతుంది. దాంట్లో 25 స్థానాల్లో బీజేపీ 24 పోటీ చేశారు. ఎందుకంటే యాక్చువల్లీ -1 కాదు, టెక్నికలీ -1. కానీ 2014లో 25 గెలిచారు, 2019లో 24 గెలిచారు. ఎందుకంటే అలయన్స్ పార్ట్నర్ 1 సీట్ ఇచ్చారు వాళ్ళు ఆర్ఎల్పీకి. ఓకే, అంటే 25 అన్నట్టు. 25 ఎన్డీఏకి 25, -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది. అంతే, టిపికల్ మ్యాథమెటిక్స్. కాంగ్రెస్ 0, 2 ఎలక్షన్లో 0. ఈ ఎలక్షన్ 2019 0. ఈ ఎలక్షన్ కూడా రాజస్థాన్ లో గెలవలేదు. బట్ తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది 2018 అధికారంలో. సో మనం అది ఎందుకు చూడాలంటే, అది మన దీంట్లో అనాలిసిస్ అది కూడా చూస్తున్నాం మనం. బీజేపీకి 2014లో 55% ఓట్లు వచ్చినాయి సాయి గారు, 55.61. అండ్ 2019లో అది పెరిగి ఆల్మోస్ట్ 60% దాకా వచ్చేసింది, 59.07, అంటే 2.89 స్వింగ్. కరెక్ట్. ఆర్ఎల్పీ అనేది మీరు క్యాల్కులేట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ మైనర్ పార్టీ, ఇట్స్ అలయన్స్ పార్ట్నర్. వాళ్ళు మొత్తం సీట్ తీసుకొని డివైడ్ చేసిన దానికోసం ఇంత తక్కువ చూపిస్తుంది. యాక్చువల్లీ 1 సీట్లో వాళ్ళు గెలిచారు. వాళ్ళది బహుశా వాళ్ళ పర్సెంటేజ్ ఒక 30-45 మినిమం ఉంటుంది, 40 కన్నా ఎక్కువ ఉంటుంది. కానీ కాంగ్రెస్ చూడండి 30 నుంచి 34 వచ్చారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఇక్కడ వస్తుంది. అసెంబ్లీలో ఏం జరిగిందంటే, అదే సాయి గారు చాలా క్లారిటీ. లోక్సభ అంటే మోదీ,
అసెంబ్లీ అనగానే అక్కడ వసుంధరా రాజే ఉండే అండ్ షీ వాజ్ వెరీ అరెగెంట్గా ఉండే ఆమె బిహేవియర్. కరప్షన్ ఛార్జెస్ చాలా ఉండే ఆమె మీద. దానికోసం సచిన్ పైలట్ ఇంత గొడవ చేశాడు, ఎందుకు అశోక్ గెహ్లోట్ కరప్షన్ కేసెస్ ఆమె మీద రిజిస్టర్ చేయలేదని. ఆలోచించండి, 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కానీ ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అన్నారు ఆమె కరప్ట్ అని, కానీ ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. అంటే వాళ్ళకు వసుంధరాజేకి ఏదైనా డీల్ ఉందో అని తెలియదు. కానీ ఈసారి జరిగిన ఎలక్షన్లో బీజేపీ ఆమెని పక్కన పెట్టేశారు. ఆమె క్యాండిడేట్ చాలా మంది ఉన్నారు, లాస్ట్ మినిట్ దాకా ఆమె ట్రై చేసింది ముఖ్యమంత్రి కావడానికి, కానీ బీజేపీ ఒప్పుకోలేదు. బీజేపీ సీనియర్ లీడర్షిప్ వాజ్ వెరీ క్లియర్ దట్ న్యూ బ్లడ్ హెస్ బి బాట్ ఇన్, కొత్త వాళ్ళు తీసుకురావాలని చెప్పి కొత్త లీడర్స్ని తీసుకొచ్చారు. సో ఈ పరిస్థితి చూసినప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఇక్కడ ఉంది. ఓకే, 2023లో బీజేపీ అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్, లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్లో బీజేపీకి 115 సీట్లు వచ్చినాయి. ఓకే, దీనికన్నా ముందున్న ఎలక్షన్లో దానికన్నా తక్కువ 42, అంటే బీజేపీ వుడ్ హ్యావ్ గాట్ అరౌండ్ 80+ సీట్స్. ఓకే, కరెక్ట్. మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ 115 వచ్చినాయి. కాంగ్రెస్ ఏమో 100 సీట్లు ఉండే. అవును. సో టెక్నికలీ మెజారిటీ మీరు చూస్తే కాంగ్రెస్కి మెజారిటీ కన్నా కొంచెం తక్కువ, అంటే 200 ఎగ్జాక్ట్లీ 100. వాళ్ళు ఏం చేశారు, 100 లేకుండే వాళ్ళ దగ్గర. బీఎస్పీ దగ్గర ఒక కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు 2018లో అది ఏమైందంటే వీళ్ళ దగ్గర 6 ఎమ్మెల్యేలు ఉండే. 6 ఎమ్మెల్యేలు కొనుక్కున్నాడు అశోక్ గెహ్లోట్. అదే మాయావతి, వన్ ఆఫ్ ద రీజన్స్ వై మాయావతి డిడ్ టై అప్ విత్ కాంగ్రెస్ దిస్ టైమ్, ఇండియా అలయన్స్కి ఎందుకు వెళ్ళాలంటే ఈ ప్రాబ్లం ఉండే రాజస్థాన్లో. ఉన్న ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు. అది కాకుండా ఈవెన్ ఇండిపెండెన్స్ 8 మందిని వీళ్ళు కొనుక్కున్నారు. కానీ లాస్ట్కి వచ్చేదాకా సచిన్ పైలట్ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ ఇండిపెండెన్స్ కూడా వాళ్ళకి దే ఆర్ డిఫెక్టెడ్ ఫ్రమ్ ద పార్టీ. సో ఈసారి ఏం జరిగిందంటే బీజేపీ హెస్ ఇంప్రూవ్డ్ ద పర్ఫార్మెన్స్ బై 42 సీట్, 42 సీట్లు ఎక్కువ వచ్చినాయి. అదే టైంలో కాంగ్రెస్కి 30 సీట్లు తగ్గింది. తగ్గిన సార్లు మీకు కనిపిస్తుంది ఎక్కడెక్కడ తగ్గింది. బీఎస్పీ 4, ఆర్ఎల్పీ 2, దాని తర్వాత 5 సీట్లు. అంటే ఈసారి ఆర్ఎల్పీ పోటీ చేసిన సీట్లు కూడా వాళ్ళు ఓడిపోయారు. ఒక సీటు అంటే వాళ్ళకి 3 ఉండే, 2 అయిపోయినాయి. ఇప్పుడు దట్ 1 అయిపోయినాయి, సింగిల్ డిజిట్లో వచ్చేసారు. ఇండిపెండెన్స్ 5 మంది, 8 ఉండే, 3 గెలిచారు. ఈ మైనస్ చేసిన అంతా యాడ్ చేస్తే బీజేపీ టాలీకి వెళ్ళిపోతుంది. 4+2 6, 6+5 11, 11+4 13. 30కి యాడ్ చేస్తే అదే 42, అక్కడికి వచ్చేస్తుంది 43, అప్రాక్సిమేట్ అక్కడ ఇక్కడ ఒక సీటు. దిస్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. ఓట్ పర్సంటేజ్కి వద్దాం ఇప్పుడు మనం. మీరు అడిగిన ప్రశ్నకి 41.7% అంటే లాస్ట్ టైం కన్నా 22.93, 39.58 కాంగ్రెస్కి ప్లస్ 2. లెట్ us go back to the previous slide. గుర్తుపెట్టుకోండి, 41, 39. పార్లమెంట్లో మాత్రం 55, 59. See, this is a story. ఓకే, కాంగ్రెస్కి 39 అంటే 4% ఎక్కువ వచ్చినాయి. వీఆర్ కంపేరింగ్ లోక్సభ టు అసెంబ్లీ. కానీ బీజేపీకి 59 ఉన్న బీజేపీ లోక్సభలో అసెంబ్లీకి వచ్చేదాకా వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ 41కి వచ్చేస్తుంది. అంటే వాట్ డస్ దట్ ఎక్స్ప్లెయిన్ సాయి గారు? సో అసెంబ్లీ మోదీ, లోక్సభ అనగానే మనం ఎప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటాం. అండ్ ఇంకోటి మీరు అంటే 2019 ఇందాక తీశారు కదా, 19లో 59.07% వచ్చింది. బట్ జస్ట్ 6 months, 3 months ముందు జరిగిన 2018 ఎలక్షన్స్ లో ఓడిపోయారు. 2019కి వచ్చేసరికి 59% ఓటు వచ్చింది. అంటే మోదీ ఫ్యాక్టర్ అన్నమాట, అంతే కథ, ఇంకేం లేదు. నథింగ్ ఎల్స్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్. అదర్వైజ్ 59% ఉన్న బీజేపీ 3 సంవత్సరాల తర్వాత ఎందుకు 41కి వచ్చింది? దట్ ఇస్ ద మెసేజ్. అసెంబ్లీలో ఇట్ ఇస్ ప్యూర్లీ లోకల్ ఫ్యాక్టర్. మీ ఎమ్మెల్యేస్ వాళ్ళ పర్ఫార్మెన్స్, కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ పనికొస్తాయి. స్టేట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గుర్తుంటుంది మీకు. రాజస్థాన్లో టిల్ ద లాస్ట్ మినిట్ ఒపీనియన్ పోల్స్ డివైడెడ్ ఉండే, గెలుస్తారా లేదా అని చెప్పి. కానీ 3 స్టేట్లలో అన్నిటికంటే ఎక్కువ ఛాన్స్ రాజస్థాన్ ఇచ్చారు బీజేపీ. ఛత్తీస్గఢ్ అయితే గాన్ కేసు అని చెప్పారు, ఛత్తీస్గఢ్ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తారని చెప్పారు ఒపీనియన్ పోల్స్. మధ్యప్రదేశ్ ఏమో టచ్ అండ్ గో ఉంటుంది, 50-50 ఉంటుంది అని చెప్పారు, అక్కడ కూడా బీజేపీ కలిసింది. రాజస్థాన్ మాత్రం ఛత్తీస్గఢ్ యాక్చువల్లీ డిడ్ బెటర్ దాన్ ఎవ్రీబడి ఎల్స్. రాజస్థాన్ సర్ప్రైజ్ ఇక్కడే వచ్చింది అనమాట. ఈ 115 సీట్లు అనగానే కంఫర్టబుల్ మెజారిటీ, ఎవరి మీద డిపెండ్ గా అక్కర్లేదు. బీఎస్పీ అక్కర్లేదు, ఇండిపెండెన్స్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. బట్ మై క్వశ్చన్ ఈజ్ లైక్, ఇప్పుడు ఇంతకు ముందంటేనేమో వసుంధరా రాజే ఉంది, ఇప్పుడు వసుంధరా రాజేని పక్కన పెట్టేసి వేరే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ చేశారు. సో విల్ దిస్ ఎఫెక్ట్ లైక్, ఎందుకంటే ఇవాళ నేను ఒక ట్విట్టర్లో కూడా చూస్తున్నాను, వసుంధరా రాజే ఏదో ఒక ర్యాలీలో నిలబడ్డది, తను జస్ట్ ఆ ఫోటో చాలు మొత్తం ఒక 2-3 సీట్లని పూర్తిగా షిఫ్ట్ చేసేస్తుంది అని చెప్పేసి. వసుంధరా ఈజ్ నిజానికి ఆమె పాజిటివ్ గానే ఉన్నారు. వసుంధరా ఇస్ నాట్ ఫ్రమ్ రాజస్థాన్, కరెక్ట్. ఇండియా ఫ్యామిలీ, సింధియా, దే ఆర్ ఫ్రమ్
మధ్యప్రదేశ్. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినప్పుడు ఆమె మైకే రాజస్థాన్. సో రాజస్థాన్ కూడా ఒక కల్చర్ ఉండే, ఏది మన రాజా మహారాజా కల్చర్, అదే కల్చర్ మధ్యప్రదేశ్లో కూడా ఉండే. సో బిఫోర్ ఇండిపెండెన్స్ మనకు చాలా మటుకు తెలుసు. అండ్ హర్ మదర్, వాళ్ళ అమ్మగారు వాజ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ బీజేపీ. రాజ్మాత. ఓకే, సో న్యాచురల్లీ ఆ ఫ్యామిలీ కనెక్షన్ ఉంది, కానీ షీ ఓవర్ రాన్ హర్ లైసెన్స్. మనం ఎప్పుడు చెప్తాం ఒక ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, మోదీ గారు 3 సార్లు గెలిచిన తర్వాత 4సారి నిలబడతారా, ఫెట్టికి వచ్చేస్తుందా ఓటర్లలో? కనిపించట్లేదు. 2014 తర్వాత యాంటీ ఇన్కమెన్సీ ఉందా? లేదు. 2019 తర్వాత యాంటీ ఇన్కమెన్సీ కనిపించట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అడిగిన ప్రశ్నకి బ్రాహ్మిన్స్ తీసుకొచ్చింది, ఎందుకంటే ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో దళిత్ ఫేసెస్ తీసుకొచ్చారు బీజేపీ. అక్కడ కూడా కొత్త మంది, అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంత వెటరన్, ఆయన పేరు మీద ఎలక్షన్ గెలిచారంటున్నారు, కానీ అక్కడ దళిత్ ఫేస్ని తీసుకొచ్చారు బీజేపీ. ఇప్పుడు ఈవెన్ రాజస్థాన్ ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. యాక్చువల్లీ అది రాజస్థాన్లో మొదలు కాలేదు. రూపాలాజీ యూనియన్ మినిస్టర్, ఆయన గుజరాత్లో చేసిన ఒక స్టేట్మెంట్ క్షత్రియుల మీద, అంటే రాజ్పూతుల మీద స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది. ఆయన ఏదో అన్నారు ముగల్స్తో రిలేషన్షిప్ గురించి. నేను అది డిబేట్లో తీసుకురావక్కర్లేదు, ఎందుకంటే అనాలిసిస్లో అది అక్కర్లేదు మనకు. పాలిటిక్స్ వీఆర్ అనలైజింగ్ ప్యూర్ నంబర్స్ నా. కానీ దాట్ విల్ ఎఫెక్ట్ బీజేపీ ఇన్ రాజస్థాన్, ఎస్, కానీ శాతం చాలా తక్కువ, 2 to 3%. బెనిఫిట్ ఉంది బీజేపీకి. గ్యాప్ చూడండి. కరెక్ట్. ఓకే, వెన్ యూర్ లుకింగ్ అట్ అ గ్యాప్ ఫర్ లోక్సభ, మీరు మాట్లాడుతున్న 25% గ్యాప్ సాయి గారు. అండ్ దట్ సేమ్ గ్యాప్ ఇస్ దేర్ 2014 కూడా. కరెక్ట్. ఇక్కడ 30 అంటే అక్కడ 55. 25% ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ 20%. సో ఆ పర్సంటేజ్, ద గ్యాప్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇస్ నాట్ చేంజ్డ్, ఎక్కడ వెళ్ళలేదు అది. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, చెప్పిన కామెంట్కి దళితులు చాలామంది రూపాల వైపు వచ్చేసారు. సో దట్ సపోర్ట్ ఫర్ బీజేపీ అమంగ్ దళిత్, బికాస్ ఎప్పుడు అంటారు అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్ పార్టీ, సిటీ సెంట్రిక్ పార్టీ అని బీజేపీని బ్లేమ్ చేస్తుంటారు. ప్రధానమంత్రి ఓబీసీ, దాని తర్వాత మిగతా చాలామంది ఓబీసీస్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు. అప్పుడు అట్లాంటి పార్టీలో ఈ అక్విజిషన్ పనికిరాదు. సో దట్ ఈస్ వాట్ రాజస్థాన్ షోస్, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిగ్ స్టేట్. ఈవెన్ దో సైజ్ వైజ్ పెద్దగా ఉంది, కానీ 25 మందే ఉన్నారు ఎంపీస్. దానికన్నా ఇప్పుడు మనం చూస్తే యూపీ లాంటి స్టేట్లో 80 మంది ఉన్నారు. సో బహుశా నెక్స్ట్ డీలిమిటేషన్లో 2026 వచ్చే డీలిమిటేషన్ నంబర్ ఆఫ్ సీట్స్ రాజస్థాన్ మైట్ గో అప్, 25 నుంచి 35 దాకా కూడా వెళ్ళొచ్చు ఈజీగా, మనం చూస్తున్నాం. కానీ ఈ ఎలక్షన్లో ఇప్పుడు వచ్చిన సర్వేలు కూడా అది చూపిస్తుంది సాయి గారు, దట్ బీజేపీ విల్ స్వీప్ రాజస్థాన్. కరెక్ట్. సో దాట్ మనం చూస్తే ఆ ఒక స్టోరీ చూస్తే డెఫినెట్గా బీజేపీ పర్ఫార్మెన్స్ రాజస్థాన్లో ఉంటుంది. అక్కడ అగైన్ ద ఫ్యాక్టర్ ఇస్ సింపుల్, మోదీ గారు క్యా బోల్ రే, ముజే దేకో ఓట్ దాలో. అంతే. మీరు ఎవరు ఎంపీ, మీ ఎమ్మెల్యేని చూడకండి, నా కోసం ఓటేయండి, సింపుల్. మోదీకి గ్యారంటీ. ఇది ఆయన పిచ్ లైన్ అన్నమాట. అదే టైంలో కాంగ్రెస్ చూడండి, అక్కడ ఇట్స్ అ డివైడెడ్ హౌస్. ఒకవైపు సచిన్ పైలట్, ఒకవైపు అశోక్ గెహ్లోట్ ఏమో అసలుకి ఆయన రాహుల్ గాంధీకి ఆయనకి పడదు. సచిన్ పైలట్ ఏమో రాహుల్ గాంధీ ఫేవరెట్, కానీ ఆయనకి ఫాలోయింగ్ లేదు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరుకుండా ఆయనతో. ఇప్పుడు ఉన్న దాంట్లో చూస్తే కూడా చాలామంది తక్కువ ఉన్నారు ఆయన దగ్గర. వేరస్ అశోక్ గెహ్లోట్ ఇస్ గుడ్. దానికోసం అశోక్ గెహ్లోట్ గారి దగ్గర పార్టీ ప్రెసిడెంట్గా పోటీ చేయమన్నారు, గుర్తుంటుంది మీకు. చేయనన్నాడు. మిగతా ఎవరైనా పార్టీలు ఉంటే తీసి పక్కన పడేస్తారు కరేపాకులాగా. మనం చూసాం, పెద్ద పెద్ద వాళ్ళు పక్కన పడేస్తారు ఈ పార్టీ. కె కరుణాకరన్ లాంటి వాళ్ళని, సీతారాం కేసరి గారిని టాయిలెట్లో లాక్ చేసి పడేశారు. అంత పరిస్థితి, అంత దారుణంగా ఉన్న కాంగ్రెస్ ఆలోచించండి, అశోక్ గెహ్లోట్ని ముట్టలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే హీ హోల్డ్స్ దట్ కీ ఇన్ రాజస్థాన్. కరెక్ట్. అండ్ దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సచిన్ పైలట్కి ఆ పాపులారిటీ లేదు. అదివైపు మీరు అడగొచ్చు, ఓకే బీజేపీ వైపున ముఖ్యమంత్రులు, బీజేపీ వైపున నోబడీస్, మోదీ ఈజ్ అ ప్రైమ్ ఫిగర్. మీరు ఓట్ వేస్తే లోక్సభకి మోదీ గారికే వేస్తున్నారు, దానికోసం బీజేపీకి 59% వస్తుంది, అసెంబ్లీకి వచ్చేప్పుడు 41 పడిపోతుంది. దట్ ఈస్ 18% డ్రాప్. హ్యూజ్, మ్యాసివ్. దానికోసం మళ్ళీ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ నౌ. ఎంత? హార్డ్లీ ఎనీథింగ్. అక్కడ 41, ఇక్కడ 39.5, 2% కూడా లేదు సాయి గారు. 2% డిఫరెన్స్ అసెంబ్లీలో. అండ్ వెన్ లోక్సభ ఇస్ 25%. So that is the Modi factor. ఎవరైనా అడిగితే ఎలక్షన్ గురించి ఎందుకు మోదీ, వై మోదీ అంటే, దిస్ రాజస్థాన్ రిజల్ట్ సేమ్ విల్ బి దేర్ ఇన్ అదర్ స్టేట్స్, ఐఎమ్ షూర్. కరెక్ట్. మనం ఇంకా అనలైజ్ చేసుకుంటూ పోతే మనకు తెలిసిపోతుంది. కరెక్ట్. యా. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ మెసేజ్. రాజస్థాన్ అగైన్ యాజ్ పర్ సర్వేస్, నేను చెప్పట్లేదు, అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్, నేషనలిస్ట్ హబ్ ఇస్ సెయింగ్ ఇట్. ఈ ఇప్పుడు నడుస్తున్న అన్ని సర్వేలు కూడా రాజస్థాన్లో అగైన్ ఇట్ ఇస్ షోయింగ్ బీజేపీ క్లీన్ సీట్. జరిగితే
దిస్ విల్ బి హ్యాట్రిక్ మూమెంట్ ఫర్ బీజేపీ. 25 మూడోసారి తీసుకెళ్ళిపోతే ఐ థింక్ రాజస్థాన్ లైక్ గుజరాత్ బికమ్స్ ఎ బీజేపీ సిటడెల్, ఒక ఫోర్ట్రస్ లాగా అయిపోతుంది అట్లీస్ట్ లోక్సభ. ఏప్రిల్ 26 కి సెకండ్ ఫేజ్ ఉంది. సెకండ్ ఫేజ్ కి మొత్తం రాజస్థాన్ మొత్తం ఎలక్షన్స్ అయిపోతాయి. అదే ఈ మెజారిటీ కూడా చూడండి సాయి గారు, ఈ 12 స్థానాలు ఫస్ట్ ఫేజ్ లో పోయిన దాంట్లో 4 లక్షలు 2019లో జరిగిన ఎలక్షన్ లో ఈ 12 స్థానాల్లో ఉన్న మెజారిటీ చూడండి. 4 లక్షలు, 2,60,000, 3,30,000. ఓన్లీ కరోలి ధోల్పూర్ లో 97,000, దౌసాలో 78,000. మిగతా లక్ష పైన. ఈ నాగోర్ సీట్ నేను చెప్పినట్లు బీజేపీ కాదు, RLP పోటీ చేశారు. సో 1.8 ఎక్కడ లేదు అక్కడ పైన చూడండి, అంతా 3 లక్షలు 4 లక్షలు 3 లక్షలు 4 లక్షలు. దానికోసం 25% మీకు డిఫరెన్స్ చూపిస్తుంది. Correct. This is the majority which the votes which BJP got, and with this majority BJP can brutally win 2024. Doubt లేదు రాజస్థాన్ లో. Yes. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచాట్లి గారు. రాజస్థాన్కి సంబంధించి ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇక సెకండ్ ఫేజ్ లో కూడా సేమ్ కేక్ వాక్ లాగానే కనబడుతుందని చెప్తున్నారు. యా, లెట్స్ సీ మనం రిజల్ట్స్ లో ఎట్లా ఉంటుందో చూద్దాం. బేసికల్ 2014, 2019, 2024 కూడా రిపీట్ అవుతుంది. సాయంత్రం దాకా సాయి గారు ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాం అందరికి, మీడియాలో కనిపించదు, బయటకు రావు అంతే. ఎగ్జిట్ పోల్స్ పార్టీ లీడర్స్ దగ్గర ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. కరెక్ట్. అది తమిళనాడు ఉండొచ్చు, అది రాజస్థాన్ ఉండొచ్చు, ఉత్తరాఖండ్ ఉండొచ్చు, విచ్ ఇస్ ఆల్సో గాన్ టు పోల్స్ టుడే. కరెక్ట్. విచ్ వీల్ అనలైజ్ ఇన్ దిస్ నెక్స్ట్ సెగ్మెంట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది పోల్ గ్రౌండ్ 2024 ప్రత్యేక చర్చ. అండ్ రాజస్థాన్లో బీజేపీ గెలుపు సునాయసం అనే విధంగానే ప్రస్తుత పరిస్థితి అయితే కనబడుతున్నాయి. సో తమిళనాడులో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి అక్కడ ఏం పరిస్థితి ఉంది అనేది తెలియాల్సి ఉంది. సో ఇక ఫేజ్ వైజ్ అదేవిధంగా రాష్ట్రాల వారీగా జరుగుతున్న ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ఒక కార్యక్రమమే ఈ పోల్ గ్రౌండ్ 2024. ఖచ్చితంగా ఇది మిస్ అవ్వకూడదంటే ఫస్ట్ నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ 10 మందికి తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.